నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ 2014లో చెప్పకుండా మీరు నన్ను ఏమీ అడగకుండానే నెల్లూరు నగరానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఈసారి 2024లో నేనేం చెప్తున్నానని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తానని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 48వ డివిజన్ మీరా మొద్దీన్ దర్గా నుండి కుక్కలకుంట మహాలక్ష్మమ్మ గుడి తదితర ప్రాంతాల్లో సతీమణి పొంగూరు రమాదేవితో కలిసి ఆయన మినీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై ప్రజలకి అభివాదం చేస్తూ ప్రచారం చేశారు. నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మహిళా శక్తి టీం మహిళా నాయకురాళ్లతో కలిసి ప్రచార రథాన్ని ముందుకు వెళుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. నిజంగా ఇక్కడ ప్రజల స్పందన అనూహ్యం. ఎక్కడికి పోయినా చిరునవ్వుతో స్వాగతం చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి చేసిన పనులు ఇంకేం లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ రోడ్లు వేసింది మీరు, ఈ కాలువలు కట్టింది మీరు, ఈ పార్క్ కట్టింది మీరు. ఇలా పనులు చేసినప్పుడు ప్రజలు మనసులో పెట్టుకుంటారు, ఆదరిస్తారనే దానికి ఈ ఉదాహరణకి ఈ యొక్క డివిజన్ 48వ డివిజన్ ఒక పార్క్ ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఆ పార్క్లో పందులు దుల్లాయి. అవి పార్కులు కాదు, ఖాళీ స్థలాలు వదిలేశారు. అట్లాంటి బ్రహ్మాండంగా చేస్తే అసలు ఆ పార్క్లో ఉండేవాళ్ళు వదలకుండా విశ్వాస్తున్నారు. ఆ పార్క్లో ఉండేవాళ్ళు వదలకుండా విశ్వాస్తున్నారు. ఆ పార్క్లో ఆడుకుంటుండేవాళ్ళు. చిన్నపిల్లలకు చక్కగా జిమ్స్ పెట్టాం. తర్వాత కంప్లీట్గా బ్రహ్మాండంగా డెవలప్. ఇదొక్కటే కాదు, నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేసాం. ఇంకా కొన్ని మెయింటెనెన్స్ లేదు, గ్రాస్ పోయింది. జనరల్గా పార్క్ అంటే చక్కగా గ్రాస్ ఉండాలి, జిమ్లు ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి. అన్ని పార్కులు ఆల్మోస్ట్ గ్రాస్ ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా నీళ్లు పెడుతూ ఆ గ్రాస్ను మెయింటైన్ చేస్తుంటే వస్తుంది. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ అధికారుల చేత ప్రజాప్రతినిధులు చేయించాలి. ప్రజాప్రతినిధులు చేయించాల్సింది ఏంటంటే అధికారులు చేయించాలి. వాళ్ళ కార్డులు చేయించాలా. అధికారులని ఏ బిల్డింగ్లు ఎప్పుడు బాగుపడతావా, ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా, ఎవరు మనోడు కాదా, వాడి షాపులు లాక్ చేస్తావా, ఇది తప్పితే ప్రజల అవసరాలు చూడాల. 2014 నుంచి ప్రజల అవసరాలు చూసాం కాబట్టి ఈరోజు ఆదరిస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, 2014లో నేను ఇప్పుడు ఎవరిని ఓటు అడిగి రాజకీయాల్లోకి మంత్రి కాలా. తెలుగుదేశం చేసిన సేవకాన్ని డైరెక్ట్ అయ్యాను. అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు ఆ రోజు 5,260 కోట్లతో నెల్లూరులో ప్రాజెక్టులు టేకప్ చేసి కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి, కొన్ని ప్రాజెక్టులు 90% ఆగిపోయినాయి, కొన్ని ప్రాజెక్టులు 95% పూర్తయినాయి. ఆ మిగిలిన 5-10% కూడా పూర్తి చేయాల. నేను నిరుపేదలు అందరూ చెప్తున్నాను, రాగానే ఏదైతే 43,000 టిట్కో ఇల్లు కట్టామో అవన్నీ పిలిచిస్తా. ఒకవేళ చాలకుంటే మరొక 43,000 కూడా నెల్లూరు శాంక్షన్ చేస్తానని మీ అందరికీ సందర్భంగా చేస్తాను. నెల్లూరు 54 డివిజన్లో ప్రతి పేదవాడికి ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి దోమలనే నగరం చేస్తాను. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు తెచ్చి కలుషిత నీరు లేకుండా చేస్తాను. బ్యాలెన్స్ పార్క్ ఏదైనా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఏదైతే గోష హాస్పిటల్ పూర్తి కావాలో దాన్ని కంప్లీట్ చేయటం, బారా షాహిద్ దర్గా సెకండ్ ఫేజ్ చేయటం, నక్లెస్ రోడ్ సెకండ్ ఫేజ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తానని ఈరోజు చెప్తున్నా. 2014 నేను చెప్పలా, నేను చెప్పకుండానే చేశాను బాధ్యతగా. ఈరోజు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను మీ అందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గెలిపించాల్సి. నమస్కారం అండి. ఈరోజు 48వ డివిజన్లో ర్యాలీ జరిగింది. పొంగూరు నారాయణ గారితో పాటు ఆయన సతీమణి అయిన నేను రమాదేవి కూడాను మేమందరం కలిసి పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకే మొదలయ్యింది. అయినా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క విండోస్ దగ్గరకు వచ్చి బాల్కనీల మీదకుండి, కొంతమంది ఇంటి బయటకు వచ్చి వాళ్ళు నేరుగా మాలో కలిసి ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క మద్దతుని చాలా ఆనందంగా, చాలా ఫ్రీగా
వాళ్ళ చేతులు వేవ్ చేస్తూ ఇలా విక్టరీ మార్క్ చూపిస్తూ తప్పకుండానమ్మా అని చెప్పి ఆశీర్వాదం లాగా చూపిస్తూ అలాగే నమస్కారాలు పెడుతూ ఒక్కొక్కళ్ళు వారి యొక్క మద్దతుని వివిధ రకాలుగా మాకు చూపించి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఈ ఏరియాలో మన్సూద్ నగర్ ఏరియా కానీ కుద్దూస్ నగర్ కానీ ఈ ఏరియాలలో కానీ అంతకుముందు వారికి ఎప్పుడైతే 2016లో చాలా నీళ్లు వచ్చి నడుము లోతు నీళ్ళల్లో 14 రోజులు ఉన్న రోజులు బాగా గుర్తున్నాయి. ఒక మహిళ నాతో చెప్పింది, అమ్మా ఆ రోజు 2016లో మేమందరము నడుము లోతు నీళ్ళల్లో ఉండిపోయాము, బయటకు రాలేని పరిస్థితి ఇంట్లో నుంచి. అట్లాంటప్పుడు సారు ఆ 14 రోజులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే తిన్నారు, ఇక్కడే పడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఉండి 14 రోజులు ఉండి మాకు ఆ నీరు లేకుండా చేసి దాని తద్విధమైన చర్యలన్నీ తీసుకొని మాకు లేకుండా చేసి చాలా సపోర్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఇంటికి ముందుకు వస్తే రోడ్లమ్మ ఇవన్నీ చేస్తున్నారు, అవన్నీ చేశారు. మేము ఓకే చాలా బాగా చేశారు అని అనుకున్నాము. కానీ ఒక ఛాన్స్ అంటే అభివృద్ధి చాలా బాగా చేశారు, ఇవన్నీ పనులు చేశారు. అభివృద్ధి ఒక ఛాన్స్ అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ చేస్తారనేమో అని ఒక ఆశతో మేము ఓటు వేశాము. వేరే ప్రభుత్వానికి వైసీపీకి ఓటు వేశాము. చాలా తప్పు చేశాము అనేది తర్వాత గమనించాము. సారు చేసిన మంచి పని, మాకు రోడ్డు వేయటం మంచి పని చేశారమ్మా. దానికన్నా కూడా చాలా మంచి పని చేసింది ఏంటంటే ఆ నీళ్లు లేకుండా చేయటం. అది మాకు అప్పుడు కన్నా ఆ తర్వాత ఆ రోజు 2016లో ఎంత వర్షపాతం అయితే వచ్చిందో దానికన్నా కూడా ఎక్కువ వర్షపాతం తర్వాత సంవత్సరాల్లో. అయినప్పటికీ కూడాను మాకు ఇంటి ముందుకు చుక్క నీరు రాలేదు. ఆ రోజు సారు చేసిన పర్మనెంట్గా రామిరెడ్డి డ్రైనేజీని ఏ విధంగా అయితే కట్ చేసి డైవర్ట్ చేశారో దాని యొక్క ఎఫెక్టు మాకు తర్వాత కనిపించింది. కాబట్టి మేము తప్పకుండా సారు చేసిన మేలు మేము జీవితంలో మరవలేము. చిన్న వర్షం వచ్చినా ఇంటి ముందుకు నీళ్లు నిలబడిపోయే సిచ్యుయేషన్ నుంచి ఈ రకంగా. కాబట్టి సార్ చేసిన అభివృద్ధికి మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము. మేము సార్నే తెలుగుదేశానికే ఓటేసుకుంటాము, నారాయణ సార్నే గెలిపించుకుంటామని వాళ్ళు ఒక ఖచ్చితమైన స్వరంతో అష్యూరెన్స్ ఇచ్చి పంపించడం జరిగింది. మన తెలుగుదేశం మన సైకిలు, మా సైకిల్ గుర్తుకు ఓటేసుకొని మా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాము. ఎమ్మెల్యేగా నారాయణ కానీ, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు. వారి యొక్క కృతజ్ఞతాభి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.